వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రెండో పర్యాయం చివరి బడ్జెట్ ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమం. గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల. విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెటర్ల సందడి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మోదీ ప్రభుత్వ రెండవ పర్యాయం చివరి బడ్జెట్ను సమర్పించారు. పార్లమెంట్లో తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రస్తావించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజన్ గురించి వివరించారు. గత 10 సంవత్సరాలుగా పరివర్తన కాలం వచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. Profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. In the second term, our government under the leadership of Honorable Prime Minister doubled down on its responsibilities to build a prosperous country with comprehensive development of all people and all regions. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society, and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran and laid solid foundations for the Amrit Kal. As a result, our young country has high aspirations, pride in its present, and hope and confidence for a bright future. We expect that our government. గాజువాక 71వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర. మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు అన్నారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు, ఇంటి పనులు, త్రాగునీరు 300% పెంపు, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని ఆరోపించారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుకుంటుంటే పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలు పెడుతున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. ఈరోజు 71వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు బేతు చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో విశ్వసరాయ నగర్, శ్రీరామ్ నగర్, సుందరయ్య కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన 4 సంవత్సరాల 5 నెలల్లో 300% మేరకు ఇంటి పన్నులు పెంచారు. అదేవిధంగా 250% త్రాగునీరు కూడా పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను పెంచారు. ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి.
నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఉన్నారు. 2 నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని పట్టించుకునే నాదుడే లేడు. కొండల మీద పెండుల మీద ఉపాధి కొరకు గడిచిన 30-40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం వచ్చి నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళకి 60 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు రావు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి కూడా తెలియవు, పట్టించుకోరు. కేవలం వాళ్ళకి తెలిసిందంతా విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కేవలం ఆక్రమించుకోవడానికి. ఎక్కడ గజం స్థలం కనపడితే ఆక్రమిస్తారు. ఎక్కడ బిల్డింగ్ కడితే అక్కడ పోయి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు ₹1,00,000 తీసుకుంటారు. అవి మాత్రమే వాళ్ళకి తెలుసు తప్ప పేదల గురించి, పేదల బతుకుల గురించి ఆలోచించడం తెలియదు. అందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే వచ్చే 2-3 నెలలు ఎన్నికలు వస్తున్నాయి ఏప్రిల్లో. ఆ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా ముందుకు వస్తే ఆహ్వానిస్తామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆ ప్రభుత్వంలో మేము ఏం చేయాలి, మేము ఏమి హామీలు ఇస్తాం, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటని తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి భరోసా ఇవ్వడానికే మా నాయకులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. నియోజకవర్గంలో మొత్తం అన్ని వార్డుల్లో కూడా ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు స్టార్ట్ చేస్తాం. మరోపక్క ఇప్పటికే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరానికి ఒక 5-6 రోజుల్లో రాబోతున్నారు. ఉత్తరాంధ్రకి వేదికగా చేసుకొని ఉత్తరాంధ్ర వెనుకబడతానని, అభివృద్ధిని కాంక్షిస్తూ వారు కూడా మాట్లాడడానికి, మేనిఫెస్టోలో ఏం చేస్తే బాగుంటుందో చెప్పడానికి కూడా వచ్చే వారంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆ సభ కూడా పూర్తిగా విజయవంతం అవుద్ది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబట్టారు. శ్రీవారిని దర్శించుకున్న అలనాటి నటి వైజయంతిమాల. అలనాటి తెలుగు ప్రముఖ సినీ నటి వైజయంతిమాల కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు ఫోటోలు దిగారు. మేడం ప్లీజ్ మేడం వస్తారా తీసుకో మేడం థ్యాంక్ యూ ప్రాక్టీస్తో భారత్ ఇంగ్లాండ్ క్రికెటర్ల సందడి. విశాఖపట్నం పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ వీసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బుధవారం భారత్ ఇంగ్లాండ్ ఆటగాళ్లతో సందడి నెలకొంది. వీసీఏ వీడీసీఏ బి గ్రౌండ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సిరాజ్, శుభమన్, కేఎస్ భరత్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా ప్రాక్టీస్లో మునిగారు. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న 2వ టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. దగ్గరికి లేస్తుండే
దగ్గరికి వెళ్ళి వేస్తుంది. Oppo X6. Thank you so much. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాలకు సంక్షేమం. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లి పంచాయతీలో పర్యటించిన అశోక్ రెడ్డి ముందుగా గ్రామంలోని ప్రజలను కలుసుకుని అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సభలో వారు మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తే నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిరంకుశ విధానాలతో ప్రజాదోపిడీ పాలన చేస్తున్నాడని, రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారని, వైసీపీ పాలకులు ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వస్తారని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం జరగాలన్నా, గ్రామాల అభివృద్ధి చెందాలన్నా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు మద్దతుగా నిలిచి గిద్దలూరు నియోజకవర్గంలో నాకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తూఫ్రాన్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం రోజున ప్రజా యుద్ధ నౌక తూఫ్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గద్దర్ సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు కురుమ శ్రీశైలం మాట్లాడుతూ ఉద్యమకారుడుగా, విప్లవ కవిగా తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజానాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.
సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని గద్దర్ తన జీవితాంతం పరితపించి తన గళంతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి తన గళంతో జనాలతో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు మాన్య శ్రీనివాసరావు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కురుమా శ్రీశైలం, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చినలింగ మల్లికార్జున గౌడ్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ మన శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న ఆశయాలు, గద్దరన్న సజీవంగా లేకపోయినప్పటికీ కూడా గద్దరన్న యొక్క ఆశయాలు కొనసాగించాలనే దృక్పథంతో తూప్రాన్లో ప్రతిసారి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈసారి కూడా గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక ప్రజల గొంతుక, అణగారిన వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎన్నో బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. మా తూప్రాన్ బిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. గద్దరన్న యొక్క ఆశయం, గద్దరన్న యొక్క శ్వాస పోయే వరకు కూడా ఒకటే కోరిండు, బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే శాసనంలోకి పోవాలని కోరినటువంటి గద్దరన్న ఆశయం ఈరోజు మేము ఆశయం కొనించడం కోసం బడుగు బలహీనాల తరపున ప్రతి విషయంలో గొంతుకలై ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ మేము ఉన్నటువంటి మా గొంతులు, అణగారిన వర్గ గొంతులు శాసనసభలోనో పార్లమెంట్లో ఉండే వరకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయంని అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా? తూప్రాన్ ముద్దుబిడ్డ అయిన గద్దరన్న గారు ఈరోజు మా తూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయికి ఎదిగిన తూటా పాటాతోని ప్రజల గుండెల్లో శిరస్థాయి నిలిచిన గద్దరన్న ఇవాళ నువ్వు లేని మా లోటు తీరమైనది. నీ ఆశయాలను మేము కొనసాగించి ఈ తూప్రాన్లో విగ్రహాన్ని మేము అందరం కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని కోరుతున్నాం. జై జోహార్ గద్దరన్న. పెడన నియోజకవర్గంకు పూర్తి స్థాయిలో త్రాగు, సాగునీరు అందించాలి. ఇరిగేషన్ అధికారులకు కాగిత వినతి పత్రం. పెడన నియోజకవర్గంను నట్టేట ముంచి శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పెనుమలూరు, మైలవరం చక్కెర్ల కొట్టడంతో నియోజకవర్గం జిల్లా శివారు ప్రాంతం కావడంతో మెయిన్ కెనాల్ నుండి వచ్చే నీరు మొత్తం గుడివాడ, కైకలూరు, మచిలీపట్నం తదితర నియోజకవర్గంలోకి వెళ్లిపోతుందని, నియోజకవర్గంకు ప్రధాన కాలువ అయిన మల్లేశ్వరం కెనాల్లో 2 అడుగుల నీటి మట్టం మాత్రమే మురుగునీటిలా మారి కనిపిస్తుందని, నియోజకవర్గంలోని ప్రజలు త్రాగునీరు లేక, రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రైతులతో కలిసి మల్లేశ్వరం కాలువను సందర్శించి ఇరిగేషన్ డిఈ బీబీఎస్ గణపతి, ఏఈ వి రాజేశ్వరికి వినతి పత్రం ఇచ్చారు. బంటుమిల్లి కెనాల్కి 100 క్యూసెక్కులు, అలాగే అక్కడ సిబి కెనాల్ ఒక 50-60 క్యూసెక్కులు, 80 క్యూసెక్కులు ఏమో పోలరాజ్ కెనాల్కి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఇస్తున్నాము. దీన్ని పర్టికులర్గా ఏంటంటే ఉన్న టైట్ పొజిషన్లో డ్రింకింగ్ వాటర్ నిమిత్తం మాత్రం వాడుకోమని చెప్పేసి మా పై అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు కిందకి టైలెంట్ దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మాట్లం చెరువు దాకా వెళ్ళాయి. మాట్లం చెరువు కూడా బాగా డ్రై అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాము. తర్వాత లక్ష్మీపురము, ఇంకా పల్లిపాలెం కూడా ఇవ్వాలి. ఉన్నదాన్ని ఏంటంటే మెయిన్ కెనాల్లో ఇంజిన్ వేసుకున్నా సరే దాన్ని లిఫ్ట్ చేసుకుని డ్రింకింగ్ వాటర్ నింపుకునే నిమిత్తం పై అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ నింపడం కోసం ప్రయత్నిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని రంగాల్లో కూడా. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి, అలాగే నీటిపారుదలకు సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రోజున తాగటానికి కానివ్వండి, అలాగే ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి పంట పొలాలకు కానివ్వండి, నీళ్లు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ముఖ్యంగా ఈ రోజున బంటుమిల్లి, కృత్తివేని మండలాలకు సంబంధించినటువంటి ఏవైతే మరి మినువులు వేసుకున్నారు, వేరుశెనగ వేసుకున్నారు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క చుక్క కూడా నీరు అందించినటువంటి పాపాన ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు.
పొలాలన్నీ కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజున ఏదో అరాకొరగా మొక్కుబడిగా కాలం వదిలాం. మరి మంచినీళ్ళు కూడా చెరువులన్నీ కూడా అటు కింద గ్రామాలు కానివ్వండి, పైన ఉన్నటువంటి మల్లీశ్వరం స్కీమ్ కానివ్వండి, మెగా స్కీమ్ కానివ్వండి, మాటలం ఇలా గ్రామాలన్నింటిలో కూడా నీటి ఎద్దడితోటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే నీళ్లు కూడా పూర్తి స్థాయిలో వదలకుండా ఏదో అరాకొర మొక్కుబడిగా ఈ రోజున వదులుతూ ఉన్నారు. మనం ఒకసారి కాలువ చూసినట్టయితే కనీసం 2.5 కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజున. మరి ఎక్కడైనా గేట్లు ఎత్తే కనీసం కాలువలోకి నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మన రైతులందరూ కూడా ఈ రోజున అర్తమూరు అలాగే బంటుమిల్లి మండలంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా పంటల్లో ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఇక్కడికి మరి డిఈ గారికి కానివ్వండి, ఏఈ గారికి కానివ్వండి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. పైన ఎక్కడా కూడా నీళ్లు లేవని చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో మరి ఒక పంట ఇచ్చారు, ఆ పంటకు సంబంధించి మరి తుఫాన్ కానివ్వండి, దానివల్ల రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయారు. ఆ రోజు నుంచి కూడా రైతులకి ఎక్కడా కూడా ₹1 కూడా నష్టపరిహారం కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, కనీసం పట్టించుకున్నటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలేదు. ఆ పంటలో పూర్తిగా దెబ్బతిన్నటువంటి రైతులు మరి మినువులు వేసుకున్నారు. ఈ రోజున మినువులు కానివ్వండి, అలాగే వేరుశెనగ కూడా వేశారు. వాటికి కూడా కనీసం ఒక్క తడికి కూడా మరి పంటకు సంబంధించినటువంటి ఒక్క తడికి కూడా నీళ్ళు ఇవ్వకపోవటం చాలా దారుణం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి రైతాంగాన్ని అంతటిని కూడా ఆదుకోవాలి. అలాగే ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి మంచినీటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండే వరకు కంప్లీట్గా నీళ్లు అందజేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్యాత్మక జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య కక్షలు బగ్గుమన్నాయి. పోలీసుల సాక్షిగా పరస్పరం రాళ్లు రూకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపు చేస్తున్నారు. బీజేపీ వీడేమో ఇది వాళ్ళు దెంగులాడేది లేదు. ఊరికి మా ఇళ్ళ కాడికి వచ్చే మేము రాకపోయినా బలవంతంగా వచ్చేది, ఫోర్స్ చేసేది, ప్రలోభాలకు పెట్టేది వైఎస్ఆర్ కార్యకర్తలను. ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నామా? వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటే కలిసేదానికి వచ్చేది. ఇదంతా రౌడీ రాజకీయం. చెప్తానని చూడండి జమ్మలమడుగు ప్రజలకి. ఎప్పటికైనా కూడా జమ్మలమడుగు పీస్ఫుల్గా ఉండాలని చూసాం. ఈ పొద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక ఊరిపైకి వచ్చి ఒక కార్యకర్త పైకి పోతే ఏమైనా ఉందా? అసలు వాళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టే వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్తాం ఆయన నేను రానో దేవుడా మేమేం మాట్లాడుకోవాలనే లోపల వచ్చి కూర్చుంటా అంటే మీరు కూర్చుంటా అంటే అర్థమైంది. మీ ముందరనే ఆయన కానస్తున్నాడు కండువాలు వేసుకొని కానస్తున్నప్పుడు ఏమర్థము మీకు? అది అర్థం కూడా కావడంలే. ఊరికి వాళ్ళు ఏమంటే ఒక ప్రలోభాలు పెట్టాలని. అయ్యా ఇంతవరకు ఒక్క నా కొడుకు వైఎస్ఆర్ వాళ్ళు కండువా మార్చుకోలే, కేవలం ఆయన పాత టీడీపీ నా కొడుకు వేసుకున్నారు. అది ప్రయత్నించుకోవాలి వాళ్ళు. ఊరికే గలాటాలు పెడితే భయపడతాము, పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? చేయడంలే, ఊరిపైకి ఇళ్లపైకి పడేట్టుగా చేస్తున్నారు. అసలు ఎక్కడ ఈ అరాచకాలు జరుగుతున్నాయో మీరు చూడండి. జమ్మలమడుగు ప్రజలందరూ చూస్తున్నారు. రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టుల టైప్లో వ్యవహరిస్తున్నారు. ఈ పొద్దు ప్రజలు ఓటేయాలి. ఇక్కడ ఇంత బాగా మేమందరం ఉన్నాం. మా ఇళ్లపైకి వచ్చేదానికి అవకాశం ఏముంది? శశి ఇంటిపైకి వచ్చేదానికి ఏం అవసరం ఉంది? వాళ్ళు కన్ఫామ్గా ఉన్నప్పుడు రావాలి. ఊరికి వచ్చామా కూర్చొని పలకరించిపోదామంటే ఊరికి వచ్చి కూర్చొని పలకరించిపోదాన్ని మేము రమ్మనేమో వాళ్ళని. ఎప్పుడైనా చూడండి ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయాలి. ఇళ్ళ కాడికి వచ్చేది, వాళ్ళు పలకరీకమైన ఎవరో మీడియేటర్ దొరికి సరైన ఇంట్లోకి వచ్చేది ఇవన్నీ అవసరమా? జమ్మలమడుగు రాజకీయంలో నీచ నికృష్ట నాగొడుగులు ఎవరంటే ఈ ఆదినాటి సోదరులే, కుటుంబం. వాళ్ళని ఒక మనుషులు అంటారా ఎవరైనా? రాజశేఖర రెడ్డి గారిని అలా ఎన్నుపోటు పరిచారు. నీచ నికృష్ట వాళ్ళకున్న సంస్కృతి ఉంది. ఒక్క నాగుడికి అవగాహన లేదు. ఊరికి కండువాలు వేస్తానంటారు. ఊరికి తెలుగుదేశం నాగుడుకు కండువా వేసుకుంటున్నారు. 2019లో ఓటేసిన నాగుడుకులే వాళ్ళు కండువా వేసుకుంటేది. వైఎస్ఆర్ నాగుడుకులు వేయడంలే, ఊరికే లోఫర్ నాగుడుకు రాజకీయం చేస్తున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈడ ఎవరు కానీ వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి పోవడంలే. ఊరికి వచ్చేది టీ వచ్చావా, కాఫీ వచ్చావా అని అడుక్కుండేది తెలుగుదేశం నాయకుడు. ఈ విధంగా సంస్కృతి ఎప్పుడూ లేదు. రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు కూడా ఇట్లా గలాటలు ప్రోత్సహించా. నీచ నికృష్ట నాగొడుకులు ఎవరు?
భూమికి 3 అంకణాలు నా కొడుకులు, భూమికి 3 అంకణాలు నా కొడుకులు. ఏ పీకేలాగా ఆతులు పీకేలాగా ఇక్కడికి వచ్చినారు నా కొడుకులు. ఏం పీకుతారో చూస్తాం రమ్మను. ఏంది వాళ్ళు పీకేది? ఆతులు పీకేదా? దేగుడిలో ముద్దు పీకేలాకున్నారు. ముందు దేగుడిలో పీక్కోమని వాళ్ళు ఆతులు. ఈ రౌడీ రాజ్యాలు ఎవరు భయపడరం. ఈ తాటాకు సభ్యులకు భయపడేవాడు ఈడెవరు లేడు. గతంలో ఏమైనా రాజకీయం ఎట్లా చేస్తాను, ఈ పొద్దు రాజకీయం ఇటు చెల్లదు. జమ్మలోడు ఈరోజు పీస్ఫుల్గా ఉండాలని గచ్చిన 5 ఏళ్ళలో ఎక్కడా లేదు. మళ్ళీ లోఫర్ నా కొడుకులు 4 ఏళ్ళు దాపెట్టుకొని తిరిగినారు. ముందు వాళ్ళ చిన్నాయన కాలర్ పట్టుకోమని, పెద్దనాయన ఎవరో చిన్నాయన ఆదినాయుడిని పట్టుకోమని, ఈ భూతద్దంగాని ముందు వాళ్ళని పట్టుకోమని. రాజకీయం తెలుసో తెలీదో వాళ్ళకి అర్థం కావడంలే. ఇదో క్యాండిడేట్ ఈయన ఉన్నాడు చూడండి, నాకు మామ అవుతాడు. ఇంకోటి మేమంతా కుటుంబంలో అన్నదమ్ములు అంతా ఒకటే. మాలో విభేదాలు సమస్యలే వస్తున్నాయి, ఏదో చిన్న చిన్నవి. దాన్ని ఆసరా చేసుకొని అందరి కొమ్మలు చీలికలు చేసి గలాటలు పెట్టి దేవుడి సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఓట్లు అనేది పడతాయి. ఏమన్నా
గుంటూరుకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి చుక్కా విల్సన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విల్సన్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు విల్సన్ సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విల్సన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాగార్జున సాగర్ విజయపూడి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిసన్న ఆధ్వర్యంలో హెల్మెట్ల ప్రాముఖ్యత గురించి బైక్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిల్ కాలనీ పోలీస్ స్టేషన్ నుండి పైలన్ పిల్లర్ మీదుగా బస్ స్టాండ్ చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి ముఖ్యమైనది ప్రాణం. ప్రతి పౌరులు రోడ్డు భద్రతను పాటించి తమ కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. యువత క్షణికావేశంలో వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ గౌడ్, తిరుమలగిరి సాగర్ ఎస్ఐ సురేష్, పెద్దపూర ఎస్ఐ, నాట్కో ట్రస్ట్ పిఆర్ఓ రంజిత్, నాట్కో సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. మనం నాన్న ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకంటే గొప్ప ఉద్యోగం ప్రపంచంలో ఏది లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఒక సివిలియన్ కావచ్చు, ఒక ఆఫీసర్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మనిషి ఒక ప్రాణం విలువ మనం వెలకట్టలేదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ప్రమాదాలను బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో మీరందరూ షాప్లో రోజు మీరు పని చేసుకుంటుంటారు. ఈ యొక్క 5 minutes మాకు కేటాయించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి వారి యొక్క అమూల్యమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్లేట్స్ తయారు చేశాం. అందరూ షాపుల్లో కూడా మీరు ఎక్కడ నిలబడంటే అక్కడ ఇక్కడికి వచ్చేసేసి ఒక చిన్న ప్లేట్ చేస్తాం అందరి తరఫున మనము. ఈ ప్లేట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను సంబంధించి నియమాలు, ట్రాఫిక్ నియమాలు కావచ్చు, రోడ్డు భద్రత సంబంధించి అందరూ కూడా మేము వాటిని పాటిస్తాము, తర్వాత అందరికి చెబుతాము అని మనం దీనిలో ఉంటుంది. కాబట్టి విల్ హ్యావ్ దిస్ ప్లేట్స్ నౌ. ప్లీజ్ అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నిలబడండి. మీ యొక్క చెయ్యి రైట్ హ్యాండ్ ముందుకు పెట్టండి. అందరూ కూడా దయచేసి ఓన్లీ 2 minutes ఉంటుంది, 1 minute ఉంటుంది. అందరూ కూడా ఈ యొక్క ప్లేట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా సాగర్ ఉన్నటువంటి షాప్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాను అందరికీ. ఇప్పుడు అందరూ కూడా నాతో పాటు నేను చెప్పినట్టు చెప్పండి. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ ఆన్నే వాళ్ళు పెట్టండి, పర్లేదు. రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పౌరులుగా మేమందరము తెలియజేయడం ఏమనగా మా అనుదిన జీవితంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించుటకు మరియు ప్రజలందరికీ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తామని మనస వాచ కర్మన ప్రమాణం చేయుచున్నాము. థ్యాంక్ యూ ఆల్. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చిన్న తలకాయల వల్ల ఎక్కువ చనిపోవడం మనం గమనిస్తుంటాం. ఆ బాడీ అంతా మంచిగా ఉంటుంది, చిన్న తలకి వెనక తగలడం వల్ల వాళ్ళ కోమాలకు వెళ్ళిపోవడము, ప్రాణాలు పోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. సో హెల్మెట్ చాలా ముఖ్యము. అందరికీ విన్నవించేది ఏంటంటే దయచేసి రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. అందరూ లైసెన్స్ తీసుకోండి, అందరూ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఎందుకు చెప్తున్నాండి, పదేకరంగా ఉంటుంది. దయచేసి మా తరఫున ఏంటంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ట్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, అందరూ లైసెన్స్ తీసుకోండి. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. 31 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు అనేవి పోలీస్ తరఫు నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది లాస్ట్ రోజు రోడ్డు భద్రత వారోత్సవాల్లో లాస్ట్ రోజు కాబట్టి మన నాగార్జున సాగర్ సర్కిల్ పోలీస్ ఫోర్స్ అంతా మరియు నాట్కో సంస్థ యాజమాన్యం కానీ మరియు ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరం కలిసి ఒక ర్యాలీ నిర్వహించి నాగార్జున సాగర్ పబ్లిక్కి నాకు కావాల్సింది నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానమే. దానికోసం తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధిగా రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధమే అంటున్న మల్లు రవి. తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత నాగర్ కర్నూలుకి విచ్చేసిన మల్లు రవి జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ల నుంచి నేను పోటీ చేస్తానని ఊహాగానాలు వచ్చిన అధిష్టానం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తావని నాకు హామీ ఇవ్వడం జరిగిందని, అందుకే నేను నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇక్కడ ప్రజలు నాయకులు కూడా నా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెల్లడించడం జరిగిందని ఆయన అన్నారు. ఒకవేళ నా పార్లమెంట్ స్థానానికి తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చిన హోదా అడ్డు అయితే నేను ఆ పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబ్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయాలని చెప్తున్నాను. నిన్న మొన్న ఈ పదవి స్వీకరించిన వెంటనే ఒక 2 గంటల పాటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాం. వారితో 1-to-1 కూడా మాట్లాడి చెప్పాను, నేను అన్నీ వదులుకొని పార్లమెంటు కోసమే పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది పనిచేయండి అన్న, దీనివల్ల పార్లమెంట్కి ఏమి నష్టం జరగదు, మీరు పార్లమెంట్ అంతా తిరగండి, దీనివల్ల ఇంకా ప్రజలకు దగ్గర అవుతారని వారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిన్న మొన్న అక్కడ ఛార్జ్ తీసుకోగానే మన దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చారు, అక్కడ మెగారెడ్డి గారు వచ్చారు, వంశీ చంద్రరెడ్డి వచ్చారు. వీరు వేరే పంచాయతీ బిల్డింగ్స్ వారి పంచాయతీల్లో వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయని రాజేష్ రెడ్డి గారు ఇక్కడ ఆగారు, అక్కడ కచ్చిరెడ్డి గారు కూడా పంచాయతీ కోసం ఆగాడు, మెగారెడ్డి కూడా వచ్చాడు, మన స్పెయిన్ పోయారు, ఎవరు అనిరుద్ రెడ్డి జడ్చల్ నుంచి వచ్చాడు, ఇక్కడ వంశీకృష్ణ గారు వచ్చారు, అక్కడ మన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు స్పెయిన్ వెళ్ళాడు, అప్పుడు ఫారెన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయారు, వారు అక్కడి నుంచి కూడా మాట్లాడారు. అంటే నేను పోటీ చేస్తాననేటటువంటి దాంట్లో నాకు ఏ రకమైనటువంటి నాకు వద్దు టికెట్ నేను చేయను అనేటటువంటిది కాకుండా, నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి ఉన్నా కూడా పనిచేసి ఎంపీగా పోటీ చేస్తానని నేను హైకమాండ్కి చెప్పాను, ఇక్కడ అందరికీ చెప్పాను. మళ్ళీ ప్రజలకి మీ ద్వారా చెప్పాలని చెప్తూ, ఒకవేళ 2 పోస్టులు అదెందుకు మళ్ళీ అది వద్దు అని అంటే ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇంకెవరికైనా ఇస్తానంటే నేను వెంటనే రిజైన్ చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇక్కడ పోటీ చేస్తాను, దానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి చెప్తున్నాను. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సి అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని టీడీపీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో వేపాడ మీడియాతో మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టీచర్ పోస్టులు అయితే 23,000కు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అప్రెంటిషిప్ తీసుకురావాలని చూస్తున్నారని, భీమిలిలో సిద్ధం సభ చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్న ఎమ్మెల్యే వేపాడ చిరంజీవిరావు వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. దశల వారీగా నిషేధించి 5 స్టార్ హోటళ్లకు మాత్రమే మధ్యాహ్నమే పరిమితం చేస్తాం, అలాంటప్పుడు మాత్రమే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. మరి ఇది మోసపూరిత వాగ్దానం కాదా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రుషికొండని పర్యావరణాన్ని పాడు చేయడం తప్పు అని చెప్తే వారు ఇచ్చిన తీర్పును కూడా మీరు పక్కన పెట్టి రుషికొండకి బోడిగుండు చేశారు. మరి అది మోసపూరితం కాదా అని చెప్తున్నారు. అందుకే భీమిలి సభ ఒక విధంగా చారిత్రాత్మక తప్పిదం. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాల అన్యాయం చేసి విశాఖపట్నంలో భూములు కూడా కబ్జా చేసి ఇదే విశాఖపట్నంలో మీరు సభ పెట్టడం చారిత్రాత్మక తప్పిదమని నేను కాదు, ఈరోజు మేధావులందరూ పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ మార్పు కనిపిస్తుంది అన్నారు. నిజమే, రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ చాలా స్పష్టంగా మనకి వైసీపీ మార్పు కనిపిస్తుంది. ఏంటి ఆ మార్కు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్పించి రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు, ఏ రహదారుల మీద నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ అన్నీ కూడా గుంతల రోడ్లే. ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేసి జనాలు చనిపోతున్నారు. ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేసి జనాలు అంగవైకల్యం పాలవుతున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీ మార్కే. భద్రుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానానికి వెళ్ళింది. ఇది వైసీపీ మార్కే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యహీనమైన మద్యాన్ని అందించడం వల్ల
వేలాది మహిళల పుస్తల తోడలు తెగిపోయాయి. ఇది కూడా వైసీపీ మార్కే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేధింపుల వల్ల, కమిషన్లు కొక్కుర్తి పడ్డం వల్ల రాష్ట్రానికి వచ్చిన లూలివ్ కంపెనీ కానీ, రాష్ట్రానికి వచ్చిన మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఐటీ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా వైసీపీ మార్కే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచి, కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా వైసీపీ మార్కే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళల పైన హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పెరిగినప్పటికీ ఒక్క లాండ్ ఆర్డర్ సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా మీరు పెట్టలేదు. ఇది కూడా వైసీపీ మార్కే. సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ మార్కే అని చెప్తున్నాం. భూ కబ్జాలు రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా వైసీపీ మార్కే. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మేము ప్రతినిధిగా, నిరుద్యోగులకు ఒక నాయకుడిగా చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవారు. ఆయన 2019 సాధారణ ఎన్నికలకు వెళ్ళే ముందు ఎక్కడ ఏ జనాభాను ఉద్దేశించి అయినా సరే, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఏం మాట్లాడేవారంటే, రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు అయితే 23,000 పైగా ఖాళీగా ఉన్నాయి. నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2,30,000 ఉద్యోగాలు మరియు టీచర్ పోస్టులు 23,000 ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తాను. పేద పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. ఈ పేద పిల్లలకి మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. మన ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 23,000 ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తాము. ప్రతి పిల్లవాడికి కూడా నేను ఇది చెప్తున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాటిచ్చి నిలుపుకోవాలి. ఒకవేళ నిలుపుకోలేకపోతే, ఇచ్చిన మాట ఏ పార్టీ అయినా సరే నిలుపుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళని ఇంటిదారి పట్టించే పరిస్థితిని తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా ఏమని ప్రశ్నిస్తుందంటే, 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 5 మంత్రి మండలి సమావేశంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. అంటే మీరు చెప్పిన 23,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మీరు చెప్పిన దానికి ఈరోజు మీరు ఇచ్చిన ప్రకటనకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో 1996లో, 1998లో, 2000లో, 2001లో, 2002లో చంద్రబాబు నాయుడు గారి డిఎస్సీలు తీశారు. చివరికి 2003వ సంవత్సరంలో అన్ట్రైన్డ్ డిఎస్సి కూడా తీశారు. అన్ట్రైన్డ్ డిఎస్సి అంటే, డిఎస్సి రాయాలంటే డిఎడ్ కానీ బిఎడ్ కానీ పూర్తి చేయాలి. అంటే టీచర్ ట్రైనింగ్ పొంది ఉండాలి. టీచర్ ట్రైనింగ్ పొందకుండానే టీచర్ పోస్టులు తీసి ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చే అన్ట్రైన్డ్ డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు తీశారు. 2014, 2019లో, 2014, 2019 ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు డిఎస్సి తీశారు. ఒకటి 2014లో 10,000 టీచర్ పోస్టులు తీస్తే, 2018లో సుమారు ఈ 18,000 టీచర్ పోస్టులు నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారు. అలా చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 7,000 భర్తీ చేయడం ఏంటి అని ప్రశ్న వేశారు. సో ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, మొన్న శాసన మండలిలో 2023 సెప్టెంబర్లో శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగాయి. ఈ శాసన మండలిలో మేము ఒక ప్రశ్న వేసాం ఎమ్మెల్సీలుగా. ముఖ్యంగా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక ప్రశ్న వేశాను. ప్రశ్న ఏంటంటే, జిల్లాల వారీగా పోస్టులు వారీగా ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని, ఇందులో మంజూరైన పోస్టులు ఎన్ని, ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులు ఎన్ని అని ఒక ప్రశ్న మేము శాసన మండలిలో అడగడం జరిగింది. ఇది శాసన మండలిలో మేము ప్రశ్న వేస్తే దీనికి సమాధానం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం ఇచ్చారు.
ఈ సమాధానం యొక్క సారాంశం ఏంటంటే, రాష్ట్రంలో 1,88,000 టీచర్ పోస్టులు మంజూరు అయ్యి ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్నవి 1,69,000. ఇక ఖాళీగా ఉన్నవి 18,520. సో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ప్రకారము, ఇది నేను సొంతంగా చెప్పేది కాదు, శాసన మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది. సో ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం 18,520 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎక్కడ శాసన మండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారు. కానీ మాకు అవసరమైనవి కేవలం 8,366 మాత్రమే. మేము 8,366 టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాము. ఇవే మాకు అవసరమైనవి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త ఎస్ రూపవతి తెలిపారు. కంచర్పాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కార్యాలయంలో మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. మేఘాద్రిగడ్డ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, కోనాం, కొక్కరాపల్లి, తాళ్లపాలెం, నక్కపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలు, సబ్బవరం, శ్రీకృష్ణపురం, దేవరాపల్లి, గోలకొండలని బాలుర గురుకుల పాఠశాలలు, కళాశాలలో ప్రవేశానికి ఫిబ్రవరి 23 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. 5వ తరగతిలో ప్రవేశానికి మార్చి 10 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్రుటిలో తప్పిన అగ్ని ప్రమాదం, పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ప్రమాదం. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఘటన. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్లు దగ్ధం. 2 ఫైర్ ఇంజన్లు రావడంతో మంటలు ఆర్పివేత. వెస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ ఆలయమైన గంగమ్మ గుడి బాలలయ స్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, దేవస్థానం డిప్యూటీ ఈవో, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.